నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో ప్రధానమంత్రిగా చేయడమే మా లక్ష్యం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని ఈ దేశాన్ని ఊహించుకోలేం. ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ భద్రత, దేశ అభివృద్ధి, ఈ దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజల్లో పట్ల ఆలోచన వచ్చింది. కాబట్టి పూర్తిగా మెజార్టీ స్థానాలను ఇలా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది. ఏ సర్వే చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. ఇంకా ఏమైనా జరగవచ్చు, ఎక్కువ సీట్లు రావచ్చు అటువంటి ఆలోచనతో ఇలా ప్రజలు ఉన్నారు. సర్వే సంస్థలకు అంతు చిక్కని ఫలితాలు ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో రాబోతున్నాయి. జూన్ 4 నాడు ఇలా రాబోతున్నాయి. కాబట్టి ఈ కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. బట్ అన్ని స్థానం మ్యాక్సిమం స్థానాల్లో మేము గెలవడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. దాంతోపాటు శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే స్థితిలో ప్రజలు లేరు. బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూకటి రోజుతో పెకిలించాలని ప్రజలు కష్టం ఉన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను రెట్టింపుగా స్థాయిలో చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలన్నా, కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలన్నా, గతంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. వాటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే అది భారతీయ జనతా పార్టీకి సాధ్యం. భారతీయ జనతా పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపించాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై వాళ్ళ బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేధావి వర్గం అంతా కూడా, గ్రాడ్యుయేట్స్ అంతా కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటే అని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి నాయకులు అందరూ కూడా దీనికోసం ప్రచారాన్ని గురించి. For more videos like this, subscribe Big TV channel.